ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్దమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోక్సభలో ఒక సీటు ఖాళీగా ఉండడంతో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 6 సీట్లు ఖాళీగా ఉండడంతో 239 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఉభయ సభల్లో మొత్తం 781 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉండగా బీఆర్ఎస్, బీజేడీ ఓటింగ్ కు దూరంగా ఉండనున్నాయి. దీంతో 770 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొననున్నారు. వీరిలో 386 సీట్లు ఎవరికి లభిస్తే వారు ఉపరాష్ట్రపతి అవుతారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, టీఎంకే, శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం, ఆర్జేడీ, వామపక్షాలు, ఇండియా కూటమిలోని ఇతర పార్టీల మద్దతు ప్రకటించాయి. ఇండియా కూటమికి కనీసం 324 ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 100 ఓట్లకు పైగా వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇరు వర్గాలు గట్టి ప్రయత్నాలు చేశాయి. ఎన్డీఏకు ఇప్పటికే లోక్సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యులు బలం ఉంది. మొత్తంగా ఎన్డీఏకు 422 మంది సంఖ్యాబలం ఉంది. బీజేపీకి టీడీపీ, జేడీయూ, శివసేన, షిండే వర్గం, లోక్ జనశక్తి, అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోకాదళ్, ఆప్నాదళ్, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గంతో సహా పలు పార్టీలు, పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు మద్దతు ఇస్తున్నాయి. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మరికొద్దిసేపట్లో పార్లమెంట్ కి ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా మరికొద్దిసేపట్లో పార్లమెంట్ కి చేరుకోబోతున్నారు. ముందుగా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ లోధి రోడ్ లో ఉన్నటువంటి రామ మందిరంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్లమెంట్ కి బయలుదేరారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలను మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీఆర్ఎస్ ఈ యొక్క ఎన్నికలను బహిష్కరించింది. అదేవిధంగా బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ఈ 3 పార్టీలు కూడా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాయి. బీఆర్ఎస్ కి రాజ్యసభలో 4, బీజేడీకి 7, శిరోమణి అకాలీదళ్ కు 1 వీరు ఈ రోజు ఓటు వేయటం లేదు. సో ఎన్డీఏ సంఖ్యాబలం మీరు చెప్పినట్లుగా ఎన్డీఏ సంఖ్యాబలం లోక్సభలో 304, రాజ్యసభలో 104 ఉన్నాయి. ఈ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నటువంటి పార్టీల్లో బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన, షిండే వర్గం, లోక్ జనశక్తి, చిరాగ్ పాస్వాన్ వర్గం, అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్దళ్, అప్నాదళ్, సోనేలాల్ అప్నాదళ్, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, హిందుస్థానీ ఆవాం మోర్చా, సిక్కిం క్రాంతికారి మోర్చా, ఏజీపీ, యూపీపీఎల్, ఆర్ఎల్ఎం, ఆర్ఐపీ, వైసీపీ వీరితో పాటు పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు కూడా మద్దతు తెలియజెప్తున్నారు. ఇక ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం, ఆర్జేడీ, సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్, జేఎంఎం, సిపిఐఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, బీసీకే, భారత ఆదివాసీ పార్టీ, కేరళ కాంగ్రెస్, అన్నాడీఎంకే, అదేవిధంగా ఎండిఎంకే, ఆర్ఎల్టీసీ, ఆర్ఎస్టీ, అదేవిధంగా కమలా హాసన్ సంబంధించి ఎంఎన్ఎం, కేజీఎం వీళ్ళందరూ కూడా ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమి సంఖ్యాబలం ప్రస్తుతానికి లోక్సభలో 234, రాజ్యసభలో 86 మంది ఉన్నారు. సో ఈ యొక్క విజయం అన్నది అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అయితే విజయం ఖాయమని భావిస్తుంది. అయితే 100కు పైగా సీట్లు వస్తాయంటుంది. ఆ యొక్క మార్జిన్ ఇంకా పెంచుకోవాలని మాత్రం ప్రయత్నం చేస్తుంది. తమ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే, ఇది కేవలం లాంఛనమే అని కూడా
ఎన్డీఏ సంబంధించినటువంటి ఎంపీలు చెప్తున్నారు. కానీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇండియా కూటమికి ఈ యొక్క ఉప ఎన్నికలు వారి ఐక్యతకు పరీక్షగా నిలిచాయనే చెప్పొచ్చు. జగదీప్ ధన్కర్ జూలై 21వ తేదీన ఆరోగ్య కారణాలతో రాజీనామా చేసిన తర్వాత 50 రోజుల తర్వాత ఈ ఎన్నిక జరుగుతుంది. లోక్సభ రాజ్యసభ ఇద్దరు కలిసి 781 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఎన్డీఏ వద్ద 425 ఓట్లు, వైఎస్ఆర్సీపీ మద్దతు వారికి 436 ఓట్లు, ఆప్కు సంబంధించి ఒక ఎంపీ కూడా ఈ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపిన నేపథ్యంలో 100కు పైగా 125 పైగానే మెజార్టీతో ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా ఎన్డీఏ నేతలైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, అదేవిధంగా జాతీయవాది, ఉదారవాది వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 10 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 వరకు కూడా కొనసాగుతుంది. 6 గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది. 7 గంటలకి ఈ యొక్క ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు ఎన్ని ఓట్లు మెజార్టీతో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. రహస్య ఓటింగ్ కారణంగా క్రాస్ ఓటింగ్ పైన కూడా ఇరు పక్షాలు అప్రమత్తంగా ఉన్నాయి. రాజ్యసభ కార్యకలాపాలపైన ఈ యొక్క ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీనిపైన ఇద్దరు ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు, అటు ఎన్డీఏ కూటమి నేతలు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న కూడా మనం చూసాం, అందరూ ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీలందరితో ఇటు ప్రహ్లాద్ జోషి, ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్ సింగ్, నిన్న పార్లమెంట్ హాల్లో జరిగినటువంటి సమావేశంలో ప్రధాని మోదీ కూడా పాల్గొనడం జరిగింది. సో ఎన్డీఏకి సంబంధించి మాత్రం చాలా స్పష్టంగా చాలా విశ్వాసంతో ఈ ఎన్నికలు తమకు ఘన విజయాన్ని సాధించి పెడతాయని వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 10 గంటలకి ఈ యొక్క ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఎన్నికలు ప్రారంభమయ్యే ముందు ఇద్దరు అభ్యర్థులు కూడా పార్లమెంట్ కి చేరుకోబోతున్నారు. నీలిమ రైట్, ఇది చెల్లని ఓట్లపై కూడా 2 కూటమిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి కృష్ణ? ఖచ్చితంగా నీలిమ, చెల్లని ఓట్లకు సంబంధించి గతంలో మనం చూసాం. ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జగదీప్ ధన్కర్ ఎన్నికలు జరిగినప్పుడు సుమారు 15 నుంచి 20 ఓట్ల వరకు కూడా చెల్లని ఓట్లు అయ్యాయి. అంటే వాళ్లకు ఏ విధంగా మార్పు చేయాలి అన్న దాంట్లో కొంత అవగాహన లోపించడం కారణంగానే ఈ యొక్క చెల్లని ఓట్లు నమోదయ్యాయి గతంలో. అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఉండటం కోసమే నిన్న మొన్న ఈ యొక్క ఎన్డీఏ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. వాళ్ళకు ఓరియంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఎన్డీఏ అభ్యర్థులకు సంబంధించి మాత్రం ఎటువంటి పొరపాట్లు లేకుండా చేయాలన్నదే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న టీడీపీ ఎంపీలకు కూడా అదే లోకేష్ నిన్న కోయంబత్తూరు నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చి టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఏ ఒక్క పొరపాటు కూడా జరగకూడదు, మన తరఫు నుంచి ఎవరు కూడా చల్లని ఓట్లు వేయకూడదు, మీరు మాక్ పోలింగ్ లో చూపించిన విధంగా పర్ఫెక్ట్ గా మార్క్ చేసి రావాలి అని కూడా వాళ్ళకు సూచించడం జరిగింది. సో ఈసారి అంటే ఎంపీలు చిన్న స్థాయిలో ఏదో గ్రామ స్థాయి లేదా వార్డు స్థాయి అక్కడ ఏదైనా ఈ చల్లని ఓట్లు ఉన్నాయన్నా కూడా అందరూ అర్థం చేసుకోవచ్చు. కానీ ఎంపీ స్థాయికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చల్లని ఓట్లు వేస్తున్నారు అంటే దాన్ని వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని నిన్న ప్రధాని మోదీ కూడా అందరికీ హితవు చెప్పారు. సో ఈసారి ఎన్ని చల్లని ఓట్లు నమోదయ్యేటది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ లోథి రోడ్ ప్రాంతంలోని శ్రీరామ్ మందిర్ వద్ద ప్రార్థనలు చేశారు. భారత జాతీయవాదానికి ఇది పెద్ద విజయం కానుందని, అందరం ఒక్కటే అని, వికసిత భారత్ మారాలని కోరుకుంటున్నామని అన్నారు. It is going to be a big victory for the Indian nationalism. We all are one, we will be one. India, we want to be the Viksit Bharat, and all the victory will lead